హైదరాబాద్లో ఘోర విషాదం జరిగింది. చార్మినార్కు సమీపంలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, మలక్పేట యశోద, డిఆర్డీఓ అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మృతుల్లో ప్రహ్లాద్, మున్ని, రాజేందర్ మోదీ, సుమిత్ర, హమై, అభిషేక్, శీతల్, ప్రియాన్స్, ఇరాజ్, ఆరుషి, రిషబ్, ప్రథమ్, అలాగే అనుయాన్, వర్ష, పంకజ్, రజని, ఇద్దుగా గుర్తించారు అధికారులు. బిల్డింగ్ మొదటి అంతస్తులో వ్యాపారి కుటుంబం నివాసం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల సందర్భంగా వ్యాపారి వద్దకు బంధువులు వచ్చారు. ఇక మంటలు చెలరేగడంతో ఇంట్లో పొగ కమ్ముకుంది. దీంతో ఊపిరాడక పలువురు స్పృహ తప్పి పడిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఇంట్లోకి పొగ చేరడం, ఒకే మెట్ల మార్గం ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నిచ్చెనలతో మొదటి అంతస్తులోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. ఇంట్లోకి చేరే మార్గం లేక తలుపులు పగలగొట్టి స్పృహ తప్పి ఉన్న పలువురిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్స్లో వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరు మార్గ మధ్యంలోనే మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. ఓల్డ్ సిటీ చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. సో ప్రస్తుతం మనం చార్మినార్ ఎదురుగా ఉన్నటువంటి గుల్జార్ హౌస్ రూట్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా గుల్జార్ హౌస్ వద్దనే కృష్ణా పేల్స్ అనేటువంటి ముత్యాల షాప్ ఉంటుంది. సో ఇక్కడ కృష్ణా పేల్స్ యజమాని ఎవరైతే ఉంటారో అతని నివాసం కూడా ఈ షాప్ వెనకాలనే ఉంటుంది. సో ఆ నివాసంలో కూడా మొత్తం పూర్తిగా 25 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. సో ఆ నివాసంలోకి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ చుట్టాలు, బంధువులు కూడా మొత్తం 5 ఫ్యామిలీలు వేసవి సెలవుల దృష్ట్యా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళంతా కూడా ఇందులో ఏదైతే మనం అక్కడ షట్టర్ చూస్తున్నామో ఆ షట్టర్ అనేటువంటిది ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి షాప్ కి ఎంట్రన్స్. సో దాని వెనకాల ఈ షాపు వెనకాల ఉన్నటువంటి నివాసంలోని అగ్ని ప్రమాదం జరిగింది. సో మొత్తానికి ఈ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మిగిలిన ఒక 4 కొంత తీవ్రంగా గాయాలు ఇవన్నీ కూడా అయ్యాయి. సో అగ్ని ప్రమాదం అనేటువంటిది ఉదయం 6 గంటలకు జరిగింది. ఫైర్ సిబ్బందికి 6-16 గంటలకు వారికి సమాచారం చేరింది. వాళ్ళు చేరగానే మొగల్పుర స్థానిక ఫైర్ అయితే స్టేషన్ ఉంటుందో అక్కడ నుంచి ఒక ఫైర్ ఇంజన్ అనేటువంటిది ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఒక 12 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి వచ్చాయి. మంటలన్నింటినీ కూడా ఆర్పాయి. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున లోపల వుడ్తో అంటే చెక్కతో ఉన్నటువంటి ఇంటీరియర్ ఉండడంతో అదంతా కూడా కాలి పెద్ద ఎత్తున స్మోక్ రావడంతో ఆ స్మోక్ పీల్చుకొని ఊపిరాడక 17 మంది బయటకు రాలేక చనిపోయారు. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అన్ని కూడా చాలా ఇరుకైనటువంటి ఇల్లు. సో ఇరుకు గదుల్లో వాళ్ళు లోపల ఉండడం వల్ల ఇది G+2 భవనం. దానికి బయటకు రావడానికి మాత్రం చాలా ఒక 2 మీటర్ల స్థలం ఉన్నటువంటి దారి మాత్రమే ఉంది. సో అది వాళ్ళకి బయటకు రావడానికి కూడా రాలేకుండా ఒక మొత్తం పూర్తిగా పొగ అనేటువంటిది అలుముకుంది. సో ఆ పొగ అలుముకోవడంతో వాళ్ళు బయటకు రాలేక పూర్తిగా 17 మంది, అందులో పెద్దవాళ్ళు 70 వయసు వాళ్ళు ఉన్నారు, 2 ఏళ్ల వయసులో చిన్నారి కూడా ఉంది. సో మొత్తం ఇట్లా 17 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చనిపోయారు. మరి వీళ్ళంతా కూడా ఏదైతే పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ అయితే కృష్ణా పెల్స్ దుకాణం యజమానికి సంబంధించి చుట్టాలు వాళ్ళంతా ఇక్కడ వేసవిసెల దృష్ట్యా కూడా వచ్చారు. సో మొత్తానికి ఈ కుటుంబానికి సంబంధించి వాళ్ళు నిద్ర లేసే లోపే 17 మంది చనిపోయారు. సో మరి ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా, ఇటువంటి ఇరుకైనటువంటి ఈ ఓల్డ్ సిటీ ఇట్లాంటి ఏరియాలలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా తేరుకొని ఆ ఫైర్ను కంట్రోల్
కొనుగోలు చేసే విధంగా కావచ్చు, ఆ ప్రాణాన్ని నష్టాన్ని నివారించడానికి ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికైనా కూడా ఫైర్ నామ్స్ ఇవన్నీ కూడా ప్రజలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఈ అగ్ని ప్రమాదంతో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు చందుతో కలిసి సాగరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ పాత బస్తీ అగ్ని ప్రమాద మృతదేహాలను అధికారులు తరలిస్తున్నారు. రాజేంద్ర నగర్లోని గౌతమ్ నగర్కు మృతదేహాలను తరలించినట్టు అధికారులు తెలిపారు. గౌతమ్ నగర్లో మృతుల కుటుంబాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరామర్శించారు. పాత బస్తీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. గుల్జార్ హౌస్ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతబస్తీలోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన స్థలాన్ని మంత్రులు పొన్నం, దామోదర రాజనరసింహతో కలిసి ఆయన పరిశీలించారు. ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి హాస్పిటల్కి వెళ్ళి జరిగినటువంటి సంఘటన పైన తీవ్రమైనటువంటి విచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యక్తపరచడమే కాకుండా చనిపోయినటువంటి దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. आज जो गुलजार हाउस में जो हादसा हुआ है, जिसकी वजह से एक ख़ानदान के 17 अफरादों की मौत हुई है और ये ख़ानदान इस इलाके में 125 साल से यहाँ पर आबाद है, तो बड़ी तकलीफ़देह बात है। और सिर्फ उस परिवार के 2 लोग ही बचे हैं। तो मैं अपनी तरफ से उन तमाम परिवार को कंडोलेंस ताज़ियत पेश करता हूँ और हम उम्मीद करते हैं कि फायर सर्विस की जो रिपोर्ट आएगी उसके बाद जो भी डूज एंड डोंट्स रहेंगे उस पर फिर से असरनो देखना है, क्योंकि अभी डीजी फायर सर्विस बता रहे थे कि बहुत से जो लोगों की मौत हुई है बर्न इंजरी से नहीं हुई है, एसिफिक्शन से और फ्यूम्स बॉडी में जाने की वजह से उनकी मौत हुई है। तो बेचारे वो बता रहे थे कि बाज़ लोग तो दरवाज़ा भी बंद करके बैठ गए। तो अब नहीं मालूम, रिपोर्ट आने के बाद देखेंगे। बड़ी तकलीफ़देह बात है। పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన అత్యంత బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ జగన్.
హైదరాబాద్ పాత బస్తీ అగ్ని ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. మృతుల్లో చిన్నపిల్లలు ఉండడం తనను కలిచివేసిందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రమాద స్థలాన్ని పర్యవేక్షించారని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారి మృతదేహాలను ఇక్కడికి తీసుకురావటం, కొంతమంది వేరే ఇతర ప్రాంతాలలో ఉండటం, వారి కుటుంబాలకు జరిగింది చాలా బాధాకరమైంది. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సంఘటన విషయంలో విచారణ జరిపి వారు చెప్పిన ప్రతి అంశంపై, కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతి అంశాలపై సంఘటనకు సంబంధించిన వివరాలు తెప్పించి తప్పకుండా విచారణ జరిపించి యాక్షన్ తీసుకుంటాం.